చిరు వ్యాపారం చేసే ఎవరికైనా తమకంటూ సొంత ఆఫీస్ స్పేస్ ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడైనా సరే కమర్షియల్ బిజినెస్ చేసుకోవడానికి చిన్న స్థలం కొనాలన్నా ఎంతో ఖరీదుగా మారింది. లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ వ్యాపారం చేసే వాళ్లకు సరైన ప్లేస్ అందుబాటులో లేదు. డోంట్ వరీ, జనప్రియ అప్స్కేల్ కార్నర్ ఆఫీస్ మీ సమస్యలకు సరైన పరిష్కారం. ఇక్కడ ఆఫీస్ స్పేస్ మీకు అందుబాటు రేట్ లో 150 నుండి 200 చదరపు అడుగుల ప్రత్యేకమైన ఆఫీస్ ప్లేస్ ని కేవలం 12 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ 12 లక్షలకే కొనుక్కోవచ్చు. అది ఎలానో జనప్రియ అప్స్కేల్ వైస్ ప్రెసిడెంట్ శరత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ బయట పరిస్థితి ఎలా అయిందంటే, చాలా మంది చిన్న చిన్న స్టార్ట్అప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు, సిఏ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఒక 4-5 స్టాఫ్ తో పని చేసుకునే వాళ్ళు బయట ఆఫీస్ స్పేస్ కొనాలి అంటే 30 lakhs, 40 lakhs, 50 lakhs ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ యాక్చువల్ వాళ్ళ ఆపరేషన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఖర్చు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేసామంటే చిన్న చిన్న ఆఫీసెస్ క్రియేట్ చేయడం జరిగింది. లీజుకి తీసుకోవాలన్నా రెంట్కి తీసుకోవాలన్నా కూడా ఎక్కువే 100%. సో కార్నర్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ తోని మేము చిన్న చిన్న ఆఫీసెస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే 12 లక్షలతో స్టార్ట్ అయ్యి మనకు 18 lakhs, 20 lakhs వరకు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అంటే మినిమం క్యాబిన్స్, అంటే ఒక క్యాబిన్ లాగా వస్తుందండి బేసిక్ గా. లెట్స్ సే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ క్యాబిన్, ఇది ఒక 170 square feet క్యాబిన్ అండి. సో ఇప్పుడు ఈ క్యాబిన్ చూసుకున్నట్లయితే మీరు ఒక 2-3 స్టాఫ్ ని పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఒక ఆఫీసర్, ఎస్పెషల్లీ సిఏ ఫర్మ్, చిన్న ఫర్మ్స్ ఉంటాయి, చిన్న ఆఫీస్ సెటప్స్ ఉంటాయి. లేకపోతే ఇక్కడ తీసుకున్న రెసిడెన్సే ఆఫీస్ స్పేస్ కావాలి అండ్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది, చిన్నవి రైట్. ఇక్కడ చాలా మంది ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ రెసిడెంట్స్ చాలా మంది తీసుకోవడం జరిగింది. అంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు ఏంటంటే 2-3 members స్టాఫ్ ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళకి బయట ఎక్కడో ఆఫీస్ తీసేసుకొని అంత దూరం ట్రావెల్ చేసి, లేకపోతే ఎక్స్ట్రా లీజ్ అమౌంట్లు అంతా పే చేసి, లేకపోతే ఎక్కువ పైసలు పెట్టి కొనేదానికన్నా కూడా విత్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీలో కార్నర్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ తోని ఈ ఆఫీస్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మేము. సో బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పినట్లు ఏంటంటే 12 lakhs నుంచి ఒక 18-20 lakhs వరకు కూడా మనకు డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ దర్ యూసేజ్. లెట్స్ సే మా దగ్గరికి వచ్చి కొంతమంది ఒక 500 square feet కావాలన్నా కానీ వాళ్ళకి తగ్గట్లు అరేంజ్ చేసేస్తారు. సో ఇవన్నీ ఆఫీస్ స్పేసెస్ లాగా, ఇవన్నీ ఆఫీస్ స్పేసెస్ లాగా వచ్చేస్తారు 100% అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎవరికైనా. అంటే మీరు అన్నట్టు ఎక్కువ రెంట్స్ పే చేయలేకుండా ఉన్న వాళ్ళకి అండ్ తక్కువగా మనకుంటూ ఒక సొంత ఆఫీస్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంతే అండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏంటంటే చిన్న సిఏ ఫార్మ్స్, అంటే 2-3 ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే 10 మంది ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు. లెట్స్ సే సార్ నాకు ఒక 300 square feet కావాలి అని మా దగ్గరికి వచ్చారనుకోండి, దాని ఏరియా వరకు మేము అడ్జస్ట్ చేసి ఇవ్వగలం. ఇది జస్ట్ 170 square feet. అలా 300 కావాలన్నా 500 కావాలన్నా వాళ్ళు దానికి తగ్గట్టుగా స్పేస్ వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారన్నమాట. దిస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. అవునండి. అంటే ఈ ఆఫీసెస్ అన్నిటికి కూడా ఏం చేస్తున్నామంటే కామన్ గా యూసేజ్ కోసం కాన్ఫరెన్స్ రూమ్స్ ఇస్తామన్నమాట. సో బేసిక్గా లెట్స్ సే మీకు ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఒక 10 members బయట నుంచి ఒక మీటింగ్ వచ్చినారు. సో ఇక్కడ చేసుకోవడం ఇబ్బంది అనుకున్నట్లయితే కామన్ కాన్ఫరెన్స్ హాల్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళ స్టాఫ్ కూడా ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ వస్తుంది, ఫుడ్ కోర్ట్ తీసుకొస్తున్నాము. సో ఇదే కమ్యూనిటీలో, ఇదే బిల్డింగ్లో మనకు సూపర్ మార్కెట్ ప్రొవిజన్ కూడా ఉంది. సో అపోలో ఫార్మసీ కూడా ఉంది. అంటే బేసిక్గా ఒక ఎంప్లాయీ ఒక రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చిన తర్వాత తనకు చిన్నవి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఏ స్టార్ట్అప్ పెట్టుకున్న ఓనర్కైనా సరే, ఎంప్లాయీకైనా సరే, వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ కూడా విత్ ఇన్ ద కమ్యూనిటీ మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేసాం. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అంతే. ఇంకా ఆల్మోస్ట్ ఇంత చిన్న ఆఫీస్ స్పేస్ లో మనకు ఫుడ్ కోర్ట్ వస్తుంది, మరి బోర్డ్ రూమ్స్ కూడా ఇస్తున్నారు అంటే అండ్ కొంచెం మనము షెడ్యూల్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. వెరీ సింపుల్, విత్ ఇన్ ద బడ్జెట్ అండి. చిన్న బడ్జెట్, చిన్న ఆఫీస్, సో విత్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్, విత్ కంఫర్టబుల్ 100% అఫోర్డబిలిటీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.